ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్యత్నమాస్తాయ దుఃఖక్షేకరో భవ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. 99 టీవీ మన భక్తి టీవీ ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం, నమస్కారం. నేటి పంచాంగం అనగా డిసెంబర్ 6, 2024 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం తిథి పంచమి. పంచమి తిథి పగలు 12 గంటల 5 నిమిషాల వరకు ఉంది. ఈరోజు సూర్యోదయం ఉదయం 6 గంటల 37 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 37 నిమిషాలకు. ఈరోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు. ఈరోజు యోగము ధ్రువయోగము పగలు 10 గంటల 40 నిమిషాల వరకు. కరణం బాలవకరణం పగలు 12 గంటల 5 నిమిషాల వరకు. తదుపరి కౌలవకరణం రాత్రి 11 గంటల 34 నిమిషాల వరకు. అమృత గడియలు ఉదయం 6 గంటల 54 నిమిషాల లగాయతూ 8 గంటల 30 నిమిషాల వరకు. మరలా అమృత గడియలు రాత్రి తెల్లవారుజామున 6:35 లగాయతూ సూర్యోదయం వరకు. దుర్ముహూర్తం పగలు 8 గంటల 49 నిమిషాల లగాయతూ 9 గంటల 33 నిమిషాల వరకు. మరలా దుర్ముహూర్తం పగలు 12 గంటల 29 నిమిషాల లగాయతూ 1 గంట 13 నిమిషాల వరకు. వర్జం రాత్రి 9 గంటల 10 నిమిషాల లగాయతూ 10 గంటల 44 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలు, ముఖ్యమైన మీటింగ్స్, అగ్రిమెంట్ల మీద సంతకాలు లేదా ఇతరత్ర చెక్కుల మీద సంతకాలు ఈ రాహుకాలము, వర్జము, దుర్ముహూర్తము ఈ సమయంలో చేయకుండా ఉండటం అనేది ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. మంచి సమయాన్ని చూసుకొని ముఖ్యమైన పనులు చేయాలి. ఈరోజు చాలా మంచి రోజు, పంచమి శుక్రవారం. ఈరోజు విశేషం ఏంటంటే నాగపంచమి సుబ్రహ్మణ్య షష్ఠి. అంటే 12 గంటల 5 నిమిషాల వరకు పంచమి ఉంది కాబట్టి ఈరోజు నాగపంచమి అంటారు. తదుపరి షష్ఠి వస్తుంది. మధ్యాహ్నం ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకునే వాళ్ళు, అంటే పూజ సాయంత్రం పూజ ఉపవాసాలు చేసుకునే వాళ్ళకి ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి అవుతుంది. సాయంత్రం పూజ చేసే వాళ్ళకి ఈరోజు పఠించాల్సిన మంత్రం శం శరవణ భవ, శం శరవణ భవ, శం శరవణ భవ. ఈ మంత్రాన్ని జపిస్తూ సుబ్రహ్మణ్య స్వామిని ఈరోజు ధ్యానిస్తూ పూజించడం వల్ల చక్కటి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, ధనప్రాప్తి, ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకా ఈరోజు శ్రాద్ధ తిథి షష్ఠి. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర దక్షిణాయన మార్గశిర మాస శుక్లపక్ష షష్ఠి తిథి రోజు గతించిన పెద్దలకి ఈరోజు శ్రాద్ధ కర్మను నిర్వర్తించాలి. మీ కుటుంబంలో ఎవరైనా మార్గశిర మాస శుక్లపక్ష షష్ఠి రోజు గతించిన పెద్దలుంటే ఈరోజు శ్రాద్ధ కర్మను నిర్వర్తించాలి. శ్రాద్ధ కర్మను నిర్వర్తించడం ద్వారా మాత్రమే మన సంతానం సౌభాగ్యంగా ఉంటుంది, సంతానం సుఖ సంతోషాలతో ఉంటారు, సంతానాభివృద్ధి, వంశాభివృద్ధి జరుగుతుంది. తప్పనిసరిగా పితృదేవతలను విస్మరించకుండా పితృదేవతలకి శ్రాద్ధ కర్మను నిర్వర్తించాలి. శం శరవణ భవ, శం శరవణ భవ అనే మంత్రంతో ఈ రోజంతా కూడా పూజించుకోవడం ద్వారా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది.